రాష్ట్రంలో కుటుంబ పాలన అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తన పదునైన మాటల తూటాలతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను కడిగి పడేశారు. తన చెలయోక్తులతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. సభ విజయవంతం కావడంతో కార్యకర్తలు నాయకులలో నూతన ఉత్సాహం కనిపించింది. ప్రజల కోస పల్లె కోస బీజేపీ భరోసా తెలంగాణ ఆశయాల సాధనకు భరోసా అవినీతి ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ జరిగిన బీజేపీ చేరికల సభ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ సమక్షంలో భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. అనంతరం తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న అవినీతిని ప్రశ్నించారు. జోగురామన్న మిస్టర్ 40% అని కందె శ్రీనివాసరెడ్డి తరచూ విమర్శిస్తూ పలికే మాట బండి సంజయ్ నోట వినిపించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రతి పనిలో 40% కమిషన్ తీసుకుంటూ మిస్టర్ 40% గా పేరు తెచ్చుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఇక్కడ ఒకేమో మిస్టర్ 40% కమిషన్ అక్కడ ఒకేమో ఆదిలాబాద్ జిల్లాలో అనేక సమస్యలు నీళ్లు రాగలగా నరేంద్ర మోడీ గారు 130 కోట్లతో పేదలకు అధునాతనమైనటువంటి వైద్యం అందించాలి. కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం 150 కోట్లు పెట్టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోందన్నారు. కొరడా చెనక బ్యారేజ్ ద్వారా ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు. ఇంతవరకు 1 ఎకరం నీళ్ళు పూర్తి కాలేదు. పిప్పలకోటి ప్రాజెక్ట్ పెట్టారు. 8 లక్షలు ఇస్తాము నష్టపరిహారం. ఇప్పుడు 7 లక్షలకు వచ్చింది. వాళ్ళ రేటు పెట్టుకోవడానికి మన రేటు తగ్గిస్తారు. ఇక్కడ మిషన్ పక్కన నీళ్లు రోడ్లు అభివృద్ధి జరగలే. ఇక్కడ ముసలికి ఇంతమంది తమ్ముడు ముసలికి ఇంతమంది యువకులు వచ్చిన ఉన్నారు కదా. ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినా తమ్ముడికైనా మరి పీకుడు గారు ముఖ్యమంత్రి తీసుకోవాలి. తురుంగా పిట్టరాయలు పోతరాయలు ఇంట్లో ఉద్యోగిస్తారు. ఇచ్చేదా తీసుకపోయి పడేసారు కదా. పక్క పడేసారు కదా. గుండాల చెరువులు తీసుకెళ్తాం ముగేసారు కదా. ఇతర కేసీఆర్ సంఘటన కేసీఆర్ కుటుంబ సంఘటన తీసుకపోయి గుండాల చెరువులు ఎత్తారన్న పొద్దున బయలుదేరి అక్కడి నుంచి కలిపి పొద్దున బయలుదేరి ఇప్పుడు చేరుకుంటున్నారు. రోడ్డు మీద అంతా ఇదే దొరుకుతున్న రామ లక్ష్మణ జానకి నిలదీస్తూ గర్జిస్తూ గాంధిస్తూ స్వాగతం పలికింది. కాబట్టి ఈ టైం అయితే తమ్ముడు అందుకే ఇక్కడ నిరుద్యోగం వచ్చిన తమ్ముడు కదా. మరి నేషను 3,100 రూపాయలు ఇచ్చిన ఇంతమంది ప్రజలు వచ్చింది. ఈ హాలు జరుగుతలేదు. రోడ్డు బ్లాక్ అయినాయి, హాలు బ్లాక్ అయింది. టీఆర్ఎస్ మైండ్ కూడా బ్లాక్ అయింది. దమ్ముంటే ఎంఐఎం ఆదిలాబాద్ లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాషాయ భగభగ ముందు మసి కావడం ఖాయమన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి చెందిన జిల్లాగా ఎదగాలంటే బీజేపీ జెండా ఎగరాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలో రాబోయేది రామ రాజ్యమేనని, ఎగిరేది కాషాయ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. జిల్లాగా మార్చాలి. దేశం ప్రపంచంలో అంతకుముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు అంతకుముందు భారతదేశం వెనుకబడిన ప్రాంతం. భారతదేశానికి ఆడకపోరు, భారతదేశంలో దిగకపోరు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఏ విధంగా ముందుకు దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లాని ఉన్నటువంటి ఇంకా ఆదిలాబాద్ ఆలోచించాలి. ఇంకా వెనుకబడిన జిల్లాగా ఇంకా ముందుకు ఎక్కడ ఉంటారా
అభివృద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లాగా ముందుకు సాగాలా? ఒక్కసారి ఆలోచించండి. ఈ జిల్లా అభివృద్ధి జరగాలంటే, ఈ జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా ముందుకు పోవాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఈ తెలంగాణ అటు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఎవరికొచ్చినా శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలపడం సిగ్గుచేటన్నారు. చమురు ధరల పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్తో ముడిపడి ఉంటుందని, అది తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏం జరుగుతుందో ఒకసారి మనం ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వేదిక నుంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొన్నటి నుంచి గల్లీ గల్లీలో ఏదైతే రోడ్లలో వాళ్ళకి పని ప్రభుత్వం పాలించమని ప్రజలిస్తే పని లేదని పని పట్టుకొని ఇవాళ గ్యాస్ సిలిండర్లు పట్టుకొని పొయ్యి కట్టెలు పెట్టుకొని మళ్ళీ డ్రామా చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ వేదిక నుంచి ఈ ముఖ్యమంత్రికి నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా. ఇవాళ ప్రపంచంలో ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ లో చమురు రేటు పెరిగినప్పుడు గ్యాస్ పెరుగుతుందిరా ముఖ్యమంత్రి, అది కూడా జ్ఞానం లేని ముఖ్యమంత్రి. అనంతరం మెడికో పీజీ విద్యార్థి ప్రీతి మృతికి సంతాపంగా సభా ప్రాంగణం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించారు. ప్రీతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే చేస్తుంటే రాష్ట్రంలో ప్రజల బతుకు బుగ్గి పాలవు.